హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ చిక్కటి గ్రేవీతో గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఇదే రైస్లో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం వేయించుకుందాము. పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి. ఒక అర స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగా, యాలక్కాయలు వేసుకున్నాను. యాలక్కాయ ఒకటి, ఒక 5 జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఒక అంగుళం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. ఒక స్పూను గసగసాలు వేసుకున్నాను. ఈ మసాలా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మసాలా మాడిపోతే టేస్ట్ కర్రీ మొత్తం పాడైపోయింది. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకున్నాను. ఒక అంగుళం అల్లం, 4 వెల్లుల్లి రెప్పలు, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ముక్కలు, మసాలా తగ్గట్టు ఉప్పు, పసుపు అర స్పూను, 2 స్పూన్ల కారము వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇదంతా ఒక గిన్నెలో తీసుకొని ఉప్పు కారం సరిపోయింది ఇప్పుడే చూసుకోవాలి, చాలపోతే వేసుకోవాలి ఉప్పు. ఇప్పుడు నేను 1/2 కిలో నల్ల వంకాయలు, గుత్తి వంకాయలు తీసుకున్నాను. దీన్ని 4 పక్కలుగా కట్ చేసుకొని మనకి పుచ్చులు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందాం. వంకాయలు కండ్రెక్కుతాయి కదా, ఉప్పు నీళ్ళలో వేసుకుంటే బాగుంటుంది. ఈ శుభ్రం కడుక్కున్న తర్వాత ఈ వంకాయలోకి ఈ మసాలా పేస్ట్ మొత్తం మనం వంకాయలు స్టఫ్ చేసుకుందాము. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా వంకాయలకి మనం అన్నిటికీ పెట్టుకుందాము. ఇంకా మిగిలిన పేస్ట్ నాకు ఇంత మిగిలింది, దీన్ని మనం కర్రీలో వాడదాము. ఒక బాండీ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. ఆయిల్లో ఒక 2 నిమిషాలు చక్కగా మనం వంకాయని బాగా వేయించుకుందాము. అవి వేగిన తర్వాత మనకు మిగిలిన ఈ పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, అది కూడా యాడ్ చేసుకుందాము. వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా మనం మసాలా బాగా వేయించుకుందాము. ఇదిగోండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాను. గ్రేవీ సరిపోని వాటర్ వేసుకోవాలి. మీకు చింతపండు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంతమంది ఇష్టపడరు ఈ గ్రేవీకి. వాటర్ కూడా వేసుకున్నాను. ఈ వాటర్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ చిక్కగా అవ్వాలి గ్రేవీ మొత్తం. ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం గ్రేవీ అంతా చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇంకొంచెం ఉడికించుకుందాము. ఇంకొంచెం చిక్కగా అవ్వాలి. లాస్ట్లో ఒక అర స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.